ఒక చిన్న గ్రామంలో హుస్సేన్ అనే స్వీట్ షాప్ యజమాని ఉండేవాడు. అతని స్వీట్ షాప్కి రోజు చాలామంది వచ్చేవారు. ఎవరైనా పేదవారు, ఆకలితో ఉన్నవారు షాప్కి వస్తే వాళ్లకు ఊరికే స్వీట్లు పొట్లాలు కట్టి ఇచ్చేవాడు. డబ్బులివ్వాలంటే మాత్రం వద్దు వద్దు, దేవుడు నాకు చాలానే ఇచ్చాడు అని చెప్పేవాడు. అతడిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఇలా ఉచితంగా ఇస్తే వ్యాపారం ఎలా నడుస్తుంది అని. హుస్సేన్ చిరునవ్వుతో, ఈరోజు నేను చేసిన సహాయం రేపు నాకు ఏదో రూపంలో తిరిగి వస్తుంది. ఒకసారి భారీ వర్షాల వల్ల గ్రామం మొత్తం నష్టపోయింది. హుస్సేన్ షాప్ కూడా పూర్తిగా దెబ్బతింది. స్వీట్లు తయారు చేసుకునే సామగ్రి లేదు, డబ్బులు కూడా చేతిలో లేవు. అప్పుడు హుస్సేన్ కొంచెం బాధపడ్డాడు. గ్రామస్తులందరూ ఒక్కొక్కరిగా వచ్చారు. ఎవరో బియ్యం తెచ్చారు, ఎవరో చక్కెర. కష్టకాలంలో ఇచ్చిన సహాయం ఇది, ఇప్పుడు మేము నీ వెనక ఉన్నాం అన్నారు. హుస్సేన్ కళ్లలో ఆనందం, కృతజ్ఞత కన్నీళ్లు వచ్చాయి. కొన్ని రోజులలోనే షాప్ మళ్లీ మామూలు కంటే బాగా నడిచింది. అప్పుడు హుస్సేన్ చెప్పిన మాటలు గ్రామమంతా గుర్తుపెట్టుకున్నారు. మనకు అవసరమైనప్పుడు పనికి వచ్చేది డబ్బు కాదు,